ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి అంశాల గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని, లేదా మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి మీ గురించి బయట చెడుగా మాట్లాడతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, మీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి ఊహించని ఒక సంఘటననైతే జరగబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు బహిర్గతం కావటంలో భగవంతుడు మీకు చాలా సహాయపడబోతున్నాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఆ వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని గుడ్డిగా మీరు నమ్మకూడదని మీకు కనువిప్పు కలిగించడానికి ఆ పరమశివుడు ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో కలిగేలా చేశాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతమవుతుంది. ఇదివరకు చాలా సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా ఆ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి మీ చెడును కోరుకుంటున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును, అసూయను పెంచుకుంటారు. ఈ యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరుల కనుదృష్టి విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చేయకూడని పనుల విషయంలో, వెళ్లకూడని ప్రదేశాల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.
లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునేవారవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారానికి సంబంధించి సానుకూల నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. ఇదివరకు కుటుంబ సభ్యుల మద్దతు లభించటం లేదని మీరు నిరాశ నిస్పృహల్లో కనుక కూరుకొనిపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇదివరకు మిమ్మల్ని చీకొట్టిన కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని కూడా అర్థించవచ్చు. ఇటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు మీకు ఉన్నాయి. కానీ అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరు అపరిచిత వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చినా కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు రాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి ఒక చక్కటి వ్యక్తి రాబోతున్నారు. వారితో కలిసి వ్యాపారాన్ని భవిష్యత్తులో మీరు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తత అనేది చాలా అవసరం. అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని చిక్కుల్లో సమస్యల్లో మీరు ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మీరు అందుకుంటారు. అలాగే ఈరోజు మీ యొక్క బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లే అవకాశాలు కూడా ఈరోజు కుంభరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, ఇలా ఎవరైనా సరే చాలా కాలం క్రితం మీరు వారితో విడిపోయారు. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త ఊరట లభిస్తుంది. అంటే ఒక వ్యక్తి ద్వారా మీకు మీ యొక్క వైద్యానికి సంబంధించి మీ యొక్క చికిత్సకు సంబంధించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి అయితే మీరు రాబోతున్నారు. మంచి సలహాలు సూచనలు అందబోతున్నాయి. చక్కటి గైడెన్స్ మీకు లభించబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ ఊహించని ఒక సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు బహిర్గతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ పనిచేసే చోట కానీ ఇలా ఎవరైనా సరే ఒక వ్యక్తి మీకు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని, అలాగే ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.